బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 ప్రపంచ కప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. కొలంబో వేదికగా జరిగిన ఈ పోరులో టీమిండియా 61 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ భారత్ బౌలర్ల ధాటికి విలవిలలాడింది. 18 ఓవర్లలోనే 114 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ మిగిలిన బ్యాటర్లు ఎవరూ కనీస పరుగులు చేయలేకపోయారు. షహీన్ అఫ్రీది 23, షాబాద్ ఖాన్ 14, ఫహీమ్ అఫ్రాఫ్ 10 పరుగులు చేశారు. ఫర్హాన్ డకౌట్ కాగా ఆయుబ్ 6, సల్మాన్ అఘు 4, బాబర్ ఆజమ్ 5, మహమ్మద్ నవాబ్ 4 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో 2 వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మలకు చెరో వికెట్ దక్కింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ విజయంతో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్పై భారత్ తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. ఇప్పటి వరకు జరిగిన ముఖాముఖి పోటీల్లో భారత్ 8-1తో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుంది.